నేరం చట్టబద్ధమవుతున్న కాలంలో ప్రభుత్వాలు, పాలనా వ్యవస్థలు, చట్టాలు, న్యాయ వ్యవస్థేవన్నీ సమాజంలో సామాన్యులకి నేరస్తుల నుండి, దుర్మార్గాల నుండి రక్షణ కల్పించడానికి ఏర్పడ్డాయని మనం పుస్తకాల్లో చిన్నప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు బీజేపీ పాలనలో దీనిని తిరగరాయాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నేరాలను చట్టబద్ధం చేస్తున్నారు. కొన్ని కోర్టు తీర్పులు కూడా ఇదే కోవలో వెలువడుతున్నాయి. ఇటీవల సుప్రీం కోర్టు ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో న్యాయ వ్యవస్థలో అవినీతిని తొలగించాలంటూ ఆదేశాలిచ్చింది. మొత్తం న్యాయ వ్యవస్థనే అప్రదిష్ట పాలు చేసేదిగా ఉన్న ఆ భాగాలను సిలబస్ లో చేర్చడం మీద మండిపడింది. అంతవరకు అర్థం చేసుకోవచ్చు. కాని న్యాయ వ్యవస్థ నిష్పాక్షికతను, రాజ్యాంగ బద్ధతను ప్రశ్నార్థకం చేస్తున్న తీర్పులు వెలువడడం లేదా? ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మానభంగం కేసుల్లో నిందితులకు బెయిల్ అలవోకగా లభించడం, మరోపక్క ప్రజాస్వామ్య బద్ధంగా తమ నిరసనను తెలియజేసినందుకు ఉపా చట్టం కింద నిర్బంధించిన వారికి ఏళ్ల తరబడి బెయిల్ రాకపోవడం వంటివి పరిపాటి అయిపోలేదా? తాజాగా ఛత్తీస్గఢ్ హైకోర్టు ఒక మానభంగం కేసులో వెలువరించిన తీర్పు న్యాయాన్నే అవహేళన చేసే విధంగా ఉంది. 2004లో నమోదైన కేసు విషయంలో ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు తీర్పు వెలువడింది. ఇంత ఆలస్యం జరగడమే ఒక అన్యాయం. కాగా ఆ తీర్పు కూడా అన్యాయంగానే ఉంది. వాసుదేవ్ గోండ్ అనే వ్యక్తి ఒక మైనర్ బాలికను ఎత్తుకుపోయి మానభంగం చేశాడన్నది ఆరోపణ. అత్యంత క్రూరంగా నిందితుడు ఆ అమ్మాయి కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతడు ఆ అమ్మాయిని గదిలో పెట్టి బంధించాడు. చాలాసేపు తర్వాతగాని ఆ అమ్మాయి అక్కడుందన్న సంగతిని తల్లిదండ్రులు కనుక్కోలేకపోయారు. జిల్లా కోర్టు నిందితుడిని నేరస్తుడిగా పరిగణించింది. కాని ఈ నేరం కింద ఉన్న కనీస శిక్షను మాత్రమే, అంటే 7 సంవత్సరాల జైలు శిక్షను మాత్రమే విధించింది. ఏడాది తిరగకుండానే అతగాడు బెయిల్పై బయటకు వచ్చాడు. అతడి అప్పీలును హైకోర్టు 20 ఏళ్ల తర్వాత మాత్రమే విచారించింది. అంటే ఈ కాలమంతా నేరస్తుడు దర్జాగా బయట తిరుగుతున్నాడు. వైద్య నిపుణుల నివేదిక చాలా స్పష్టంగా మానభంగం జరిగినట్టు ధృవీకరించింది. కాని హైకోర్టు చాలా విచిత్రంగా ఆ బాలిక కన్యత్వం చెడినట్టు ఎక్కడా నిర్ధారణ కాలేదు గనుక జరిగినది మానభంగం కాదని, కేవలం అందుకోసం జరిగిన ప్రయత్నం మాత్రమేనని చెప్పి శిక్షా కాలాన్ని సగానికి తగ్గిస్తూ తీర్పు చెప్పింది. గతంలో ఎన్నో కేసుల్లో సుప్రీం కోర్టు తీర్పులు ఇచ్చినవి ఉన్నాయి. పాక్షిక ప్రవేశం జరిగినా దానిని మానభంగంగానే పరిగణించాలని చట్టాలు స్పష్టంగా చెప్తున్నాయి. కాని ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు వాటికి పూర్తి భిన్నంగా వెలువడింది. న్యాయ వ్యవస్థలో సైతం ఎంతగా పితృస్వామ్య దురహంకారం పేరుకుపోయిందో ఈ తీర్పు ఒక ఉదాహరణగా ఉంది. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాలకు వత్తాసు పలికేలా ఈ తీర్పు ఉంది. ఇక కుల దురహంకార హత్యల ఉదంతాలు ఇటీవల కాలంలో పెరిగిపోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మన రాష్ట్రంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన హత్య ఇందుకు ఉదాహరణ. అయితే గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం కులదురహంకారులకు ఊతం ఇచ్చేలా చట్టసవరణకు పూనుకుంది. గుజరాత్ వివాహ రిజిస్ట్రేషన్ చట్టం 2006ను సవరించడానికి గుజరాత్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదన ప్రకారం వివాహం చేసుకోబోయే వారు తమ దరఖాస్తులో తల్లిదండ్రులకు తమ వివాహం గురించి తెలియజేసినట్టు ధృవీకరించాలి. అంతేకాదు, అధికారులు ఆ విషయాన్ని ఆ తల్లిదండ్రులతో ముందుగా ఆ విషయాన్ని గురించి మాట్లాడి వారిని అప్రమత్తం చేయాలి. యుక్తవయస్సు వచ్చినవారు తమ జీవిత భాగస్వాములను స్వేచ్ఛగా ఎంచుకునే హక్కును ఈ సవరణ ద్వారా నిరాకరించడానికి గుజరాత్ ప్రభుత్వం పూనుకుంది. లవ్ జిహాద్ను నివారించడానికే ఈ సవరణ తెస్తున్నట్టు ఒక మంత్రివర్యులు చెప్తూ సమర్థించుకున్నారు. లవ్ జిహాద్ అనేదే మతాంతర వివాహాలను అడ్డుకోవడానికి హిందూత్వవాదులు ముందుకు తెచ్చిన ప్రచారం. ఈ దేశంలో కులంతో, మతంతో నిమిత్తం లేకుండా యువజనులు తమ వివాహం విషయంలో స్వేచ్ఛగా నిర్ణయించుకునే హక్కు కలిగి ఉన్నారు. కాని మనువాదుల హిందూత్వ సిద్ధాంతం ఆ హక్కును కాలరాసి విద్వేషాలను రెచ్చగొట్టడానికి లవ్ జిహాద్ ప్రచారం చేపట్టింది. ఇప్పటికే చాలా జంటలు వీళ్ల దుర్మార్గానికి బలైపోయారు. ఇప్పుడు మతాంతరమే గాక కులాంతర వివాహాలు సైతం జరగకుండా చూసేందుకు ఏకంగా ప్రభుత్వమే గుజరాత్లో ఈ చట్టాన్ని సవరించడానికి తయారైంది.
అంటే రాజ్యాంగ విరుద్ధమైన చట్ట సవరణ ద్వారా పరోక్షంగా కుల దురహంకారుల హత్యలను సైతం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వాలు రాజ్యాంగ విరుద్ధంగా చట్టాలు చేస్తే అడ్డుకోవడానికి కోర్టులు ఉన్నాయి కదా అని సామాన్యులు భావిస్తారు. కానీ ఛత్తీస్గఢ్ కోర్టు తీర్పు వంటివి చూసినప్పుడు కోర్టులు సైతం రాజ్యాంగ సూత్రాల కన్నా పురుషాధిక్య భావజాలానికి, మనువాద విద్వేషాలకు మొగ్గు చూపుతున్నాయని అనిపిస్తుంది. అంటే సామాన్యులను నేరస్తుల నుండి రక్షించే బదులు నేరస్తులను రక్షించే పనికి ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని, ఆ ధోరణికి ఊతం ఇచ్చేలా కొన్ని కోర్టుల తీర్పులు వస్తున్నాయని అనుకోవాలి. ఈ పరిస్థితిలో లౌకిక, ప్రజాస్వామిక విలువలను, రాజ్యాంగ మౌలిక విలువలను పరిరక్షించుకోవడం కోసం పౌర సమాజమే సముచితంగా స్పందించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎంవీఎస్ శర్మ. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.